కోనేరు దగ్గర దీక్షస్నానం చేపించాక ఫస్ట్ మోడుగుండ్ల దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఈ సందులో నుంచి మా అన్నయ్య మా మామయ్య అయితే చాలా ఈజీగా వెళ్ళారు. మా అత్తమ్మ వెళ్దామని ట్రై చేస్తుంది కానీ భయపడి ఆగిపోతుంది. నేను మా అమ్మ అయితే మనకెందుకులే రిస్క్ అని సైలెంట్ గా ఉన్నాము. మా పొట్టిగాడి ఓపికకి దండం పెట్టాలి. మేమన్నా ఏదో ఒకటి తింటున్నాము కానీ అది మార్నింగ్ ఇడ్లీ తినొచ్చింది, అంతే. ఈవినింగ్ వరకు ఏం తినలేదు, అయినా ఎనర్జీగా ఆడుకుంటూనే ఉంది. నేను నా చేతికి ఉన్న పాత రుద్రాక్షను తీసి అక్కడ మోడుగుండ్ల దగ్గర కట్టాను. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది అక్కడ ఉందో లేదో చెక్ చేస్తాను. తర్వాత గర్భగుడి దర్శనం కోసం వచ్చాము. ఎందుకో తెలియదు, ప్రతి టెంపుల్లో దేవుని అయితే ఫోటో తీయొద్దంటారు. లాస్ట్ టైం ట్రై చేయలేకపోయాను కానీ ఈసారి మాత్రం ట్రై చేశాను. చిన్న వీడియో క్లిప్ తీశాను. తర్వాత వెంటనే కిందికి దిగి పార్వతి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. బిఫోర్ మ్యారేజ్ మా ఇంటి దగ్గర వాళ్ళతో నేను చెరుగట్టు వచ్చాను ఒకసారి. అప్పుడు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది. మేము దర్శనం కోసం లైన్ లో నిలబడ్డాం. అప్పుడు దర్శనం ఆపేసి హుండీలో ఉన్న డబ్బులన్నీ కింద పోసి మా అందరినీ కట్టలు కట్టమని చెప్పారు. అసలు మస్తు ఇన్కమ్ వస్తుంది మంత్లీ చెరుగట్టులో, నా కళ్ళతో చూసాను నేను. గోల్డ్ సిల్వర్ కూడా మస్తు వస్తాయి స్వామికి. అండ్ కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి అందులో. ఒక లెటర్ తీసి చదివాను, ఒక అమ్మాయి రాసింది. దేవుడికి లెటర్ ఇలా కూడా రాస్తారా అనుకున్నాను. తన కోరిక నెరవేరిందో లేదో మరి.